హాయ్ అండి, వెల్కమ్ టు శివాని కిచెన్. నేను మీ శివాని. ఈరోజు నేను బగారా రైస్ ఎలా వండుకోవాలో చూపిస్తానండి. ముందుగా దీనికోసం నేను 3 గ్లాసుల సోనా మసూరి బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని నీట్గా శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇందులో కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల బగారా టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనం బగారా మసాలాలు వేసుకుందామండి. 3 బిర్యానీ ఆకు, 5 లవంగాలు, 5 యాలకులు, అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, అలాగే 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులోకి మనం 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ అనేది సరిపోతుందండి. 6 గ్లాసుల వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా మసలనివ్వండి ఈ వాటర్ని. ఈ వాటర్ ఇలా మసలడానికి 7 నుంచి 10 నిమిషాల సమయం అనేది పడుతుందండి. వాటర్ ఇలా మసులుతున్న సమయంలో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుందాం. బియ్యం మొత్తాన్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చూడండి, ఇలా ఉడుకుతున్న సమయంలో కొంచెం కొత్తిమీరని ఇందులో వేసుకొని కలుపుకుందాం. కొత్తిమీరని ఇప్పుడు వేసుకోవడం వల్ల దానిలోని ఫ్లేవర్స్ అన్నీ అన్నంలోకి బాగా ఇంకుతాయండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి కలిపి మూత పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, రైస్ అనేది 80% కుక్ అయింది. ఇలా కుక్ అయ్యాక ఒకసారి గరిటెతో కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చూడండి, రైస్లో వాటర్ అన్నీ ఇంకిపోయి రైస్ అనేది బాగా కుక్ అయింది. అన్నం ఉడికాక పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనాని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనకి బగారా రైస్ రెడీ అయినట్టేనండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి బగారా రైస్. ఈ రైస్ ఏ నాన్ వెజ్ కర్రీస్లోకైనా బాగుంటుందండి. చికెన్ కానీ మటన్ కర్రీలో కానీ బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ మీకోసం మరెన్నో ట్రై చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.